ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు అయిన నిర్మల గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ఆత్మజ్ఞానం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారము. మొదలుగా ఓకే మ్యామ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అలాగే గురుమాత స్వర్ణమాల పత్రిజీ అమ్మగారికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి, ఈ ప్రోగ్రాం నడిపిస్తున్న ఫార్ యూ మీకోసం ఆ ప్రోగ్రాం ఆర్గనైజర్స్కి, యూట్యూబ్లో వీక్షిస్తూ ఉండే వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు నిర్మలా గుప్తా, బెంగళూరులో ఉంటాను. నేను 2006లో ధ్యానానికి వచ్చాను. అప్పటి నుంచి ఈ ధ్యానము ప్రచారము అన్నీ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాను. నాలాగే అందరూ హ్యాపీగా ఉండాలా అని నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని స్థాపన చేసినాము. సెంటర్ ఉంది. 10 సంవత్సరాల మునుపు పిరమిడ్ కూడా కట్టించుకున్నాము. అందరికీ చాలా ఉపయోగం అవుతోంది. నేను జనరల్గా ఎక్కువ నేను కన్నడ క్లాసెస్ తీసుకుంటాను. మేడం అడిగారు కాబట్టి సరితా మేడము సరే ఓకే అని తెలుగులో తీసుకుంటున్నా. యాక్చువల్గా మేము తెలుగు వాళ్ళమే. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసేసి సబ్జెక్ట్ తీసుకుందాం. అందరూ కూడా సుఖ స్థిర ఆసనంలో కూర్చుందాం. వేళ్లల్లో వేళ్ళు పెట్టుకుందాం. సోఫాలో కానీ కుర్చీలో కానీ కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుని కూర్చోండి. స్పెక్స్ వేసింటే తీసి పెట్టండి. మనలో జరుగుతున్న శ్వాసను, లోపలికి వెళుతున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాసను గమనిస్తూ ఉందాం. ఏ నామమంత జపము కూడా ఆవశ్యకత లేదు. ఏ రూప చిత్రము కూడా ఊహించుకోని అవసరం లేదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దాని వెనకాల వెళ్ళనవసరం లేకుండా ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనిస్తూ ఉందాం స్నేహితులారా. సహజంగా, సరళంగా, మృదుగా జరుగుతున్న శ్వాసను, శ్వాస మీద ధ్యాస. ఆలోచనారహిత స్థితిలో మన లోపల అంటే మన అంతరంగంలో ఏది జరుగుతుంది కదలికలు, దాన్ని గమనిస్తాం మిత్రులారా. లోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానము. కదలికలు జరుగుతుందో సాక్షిభూతంగా చూస్తూ ఉంటాం.
అవతార్ బాబాజీ, ఆది పరాశక్తి, పరమశివ, వీరి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ఎనర్జీస్ కి కనెక్ట్ అవుదాం. ముక్కులోని గాలి, ముక్తికి మరి దారి. వేమనాచార్యుల వారు. ఆయపు టూపిరిలో ధని ఉన్నది. ఆచార్యుల వారు. చాలు. 10 seconds. Five seconds. నిదానంగా చేతులు విడిపించుకొని కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా కళ్ళు ఓపెన్ చేస్తూ చేతుల్ని చూసుకుంటూ ప్రశాంతంగా బయటకు వచ్చేద్దాం మిత్రులారా. ధ్యానానికి చప్పట్లు.
ఈరోజు మనము ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకుందాం. అంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా మునిగి తేలిపోతున్నారు ప్రపంచంలో. అంటే ప్రాపంచికం. అంటే పంచభూతాల్లో ఉన్న ఈ ప్రాపంచికంలో అందరూ ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంగా ఉండాలంటే, జీవించాలంటే ధ్యానం చేస్తేనే సాధ్యమవుతుంది. మనము శరీరం పైన ఆధారపడే తత్వము సమయం అయిపోయింది. అంటే శరీరం పైనే ఆధారపడుతూ ఉండేవాళ్ళము ప్రతి ఒక్కదానికి కూడా. ఇప్పుడు అది ఆ సమయము అయిపోయింది. అంటే పంచభూతాలతో తయారైన ఈ శరీరానికి ఆహారము ఏది కావాలా అంటే ఆ పంచభూతాల్లో అంతా కల్మషం చేసేసాం. ఏమి అంటే ఎలా అయ్యింది? మన అజ్ఞానంతో భూమి కల్మషమైపోయింది. నీరు కల్మషమైంది. వాయువు కల్మషమైంది. అగ్ని కూడా కల్మషమైంది. అలాగే ఆకాశం కూడా కల్మషమైంది. ఆకాశంలో ఎలా కల్మషమైంది అంటే ఎన్ని ఏరోప్లేన్‌లు పోతా ఉన్నాయి. ఎన్ని జెట్ ఫ్లైట్‌లు పోతా ఉన్నాయి. అక్కడ కూడా పొల్యూషన్ అయిపోయింది. అంటే ఈ స్వచ్ఛంగా ఏది కూడా లేదనమాట. బాహ్య ప్రపంచంలో అందువలన శరీరం మీద ఆధారపడే కాలము కంప్లీట్ అయిపోయింది. ముగిసిపోయింది. అందువలన మనం ఇప్పుడు ఆత్మశక్తితోనే ఆధారపడినటువంటి సమయము ఆసన్నమైంది. దానివల్ల మనకి పత్రి గారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు భూమి మీదకొచ్చి ఆయన ఏం చేశారు? మనందరికీ ధ్యానానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి హాయిగా ఉన్న చోటే కూర్చొని మీరు శ్వాసను గమనిస్తూ ఉండండి అనే ఒక టెక్నిక్, ఒక ప్రక్రియని మనకి నేర్పించారు. అందువల్లే ఇంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆత్మశక్తితోనే మనం జీవించగలం. అంటే ఎవరు మైక్ ఆన్ చేసుకున్నారమ్మా? అంటే ధ్యానం చేస్తేనే శారీరక ఆరోగ్యము లభిస్తుంది. అందువలన ధ్యానం అంటే సర్వరోగ నివారణి అంట కూడా చెప్పారు. అలాగే ధ్యానం అంటే సకల భోగ కారిణిని కూడా పత్రి గారు మనందరికీ తెలిపారనమాట. అంటే జీవితాన్ని భోగించాలంటే నీవు ధ్యానం చేస్తే గనక భోగించగలుగుతావు. లేకుంటే ఎప్పుడు కూడా దుఃఖములో, బాధల్లో మునిగిపోతూ ఉంటావు. అంటే ప్రాపంచికానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి అలానే ఉంటుంది అని. అందువలన ధ్యానం ఏమవుతుంది చేసినప్పుడు? సకల సమస్యలు కూడా పరిష్కారం అవుతుంది. నీవు ఏ సమయంలో కానీ ధ్యానం చేసి ఆ సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మనకు మనమే పరిష్కారం తెలుసుకోవచ్చనమాట. అంటే ధ్యానము అనేది సకల జ్ఞాన ప్రసాదిని. ధ్యానం చేస్తే ఎంతో జ్ఞానాన్ని కూడా పొందుతాము. అంటే మన సొంతం అవుతుంది ఆ జ్ఞానం అంతా కూడా. మనం ఆత్మకు సంబంధించిన ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నము చేయకుండా బాహ్య ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని సేకరించి ఆ ప్రయత్నంలో ఈ ప్రపంచం అంతా కూడా నిమగ్నమైపోయింది. అంటే అందరూ కూడా పరిగెత్తుతా అన్నారు డబ్బు వెనకాల. ఎంత డబ్బున్నా, ఎన్ని మిద్దెలున్నా, ఎన్ని కార్లున్నా, ఎంత షోకీ ఉంటే కూడా ఇంకా షోకీ పడల్లా అంటారు. ఏదైనా కొంచెం వచ్చిందంటే కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోతా అన్నారు. కొంచెం ఎండొచ్చింది, వేసవి కాలము, కొంచెం ఫ్యాన్ కింద ఉంటే అవుతుంది. లేదు ఏసీలో వెళ్ళిపోతారు. చలయింది, అమ్మో! చలైపోతా ఉంది అని చెప్పేసి హీటర్లు వేసుకుంటారు. ఇలా ప్రాపంచికానికి ఎంత ఉంటే కూడా దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పరిగెత్తిపోతున్నారు. అందువలన పత్రి గారు ఏం చేశారు? మౌలికంగా అంటే ధ్యానం చేసే ప్రతివాడు కూడా ఆత్మశక్తి పైనే ఆధారపడాలి. అప్పుడేమవుతుంది? ఆ ఆత్మశక్తి అనేది, ఆ దైవశక్తి, ఆ భగవంతుడు ఎక్కడున్నాడని చెప్పి మనము బాహ్యంలో వెతుకుతున్నాము. అందుకే పత్రి గారు ఏమంటారు? మీరు వెతికినంత కాలము బాహ్యంలో భగవంతుడు మీకి కనపడడు. మీ లోపలే ఉన్నాడు. వెతికి వేసారిపోయి ఎక్కడికొస్తాము? భగవంతుడు ఎక్కడున్నాడంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనము తెలుసుకుంటామనమాట. అందుకే ఆ భగవంతుని యొక్క ఆచూకీ దొరికే సాధ్యమే లేదు. ఎంతవరకు మీ లోపల
ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నము చేయలేదో అంతవరకు బాహ్యంలో ఎంత విస్తారంగా ఉన్నటువంటి భగవంతుని దర్శనం అనేది అసాధ్యము. అందువలన వేమన ఏం చెప్పారు అంటే, వెన్న చేత పట్టి వివరంబు తెలియక, అంటే వెన్న చేతిలో ఉంది, మన దాని గురించి ఏమీ తెలీదు. దాన్ని కాచితే ఆ వెన్నని నెయ్యి వస్తుంది అని. కానీ తెలియకుండా వెతుకుతూ ఉన్నాము. ఆ కాచే ప్రయత్నమే చేయము. మితము కోరినట్టి యుతము భంగి, ఇంకొక చేతిలో నెయ్యి అడుక్కుంటా అన్నాము. నాకు నెయ్యి కావాలి అని. అంటే ఘృతము అంటే నెయ్యి. అంటే తానే దైవం అయి ఉండి దైవంబు తలచున, అతనే దైవము అంత తెలుసుకోకుండా, మీ లోపల ఉన్న దైవాన్ని వెతకకుండా ఆ బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నావు. ఇక్కడ బాహ్య ప్రపంచంలో వెతికినంత కాలము దొరకడు భగవంతుడు అని వేమన గారు అద్భుతంగా వివరించారనమాట. ఇలాగే ఎన్నో పద్యాలు, శ్లోకాల్లో వివరించారు ఎంతో మంది మహానుభావులంతా కూడా. మొదట మనలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవాలి. అప్పుడేమవుతుంది, ఆ మహనీయులు అందరూ కూడా మనకి చెప్తున్నారు, మీ లోపలున్న భగవంతుణ్ణి తెలుసుకోండి అని. ఇంకా ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా అని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంటే మనసులో అనే ముసుగులో ఆత్మ అనే శివుడు దాగి ఉన్నాడు. అంటే మనసులో ముసిగి నుండి తొలగించాలి కదా. ఆ బురకా వేసుకున్నాము, ఆ ఎంత పెద్దగా వేసుకునేసినాం గట్టిగా, అది తొలగించాలా. అప్పుడేమవుతుంది, ఆత్మ శివుడు ఆ ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటాడు. లేదంటే దుఃఖంలో మునిగి తేలుతూ ఉంటారు. దానికి కూడా మార్గం ఏం చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉత్తమోత్తముల మమ్ము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట. అంటే ముసుగులోనే ఉన్నాడు శివుడు, పొసిగి ఉన్నాడు. కాళికాంబ అనే తత్వాల మూలకంగా ఆయన అద్భుతంగా తెలియపరిచారనమాట. ఎంతో గొప్పది అంటున్నాడు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉత్తమోత్తములు, పంక్తులరసి తాను బ్రహ్మమగుట. తనలోనే ఉంది ఆ బ్రహ్మ పదార్థం అంతా. ఎప్పుడు తెలుసుకుంటావు? ఈ వరుస క్రమాన్ని ఎవరైతే అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ధ్యాన సాధన అనేది చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి మాత్రమే తెలుసుకుంటాడు. తనలో ఉన్న ఆ పరబ్రహ్మ అనే ఆ స్వరూప సత్యాన్ని తెలుసుకుంటాడు. అంటే ముసుగులో ఉన్నాడు శివుడు, పొసిగి ఉన్నాడయ్యా అని. ధ్యాస మీద ధ్యాస అంటే సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస గమనిస్తూ ఉండండి. బలవంతంగా ఏది కూడా తీసుకోవద్దు, వదలద్దు. ఇక్కడ కర్త, కర్మ, క్రియ అనే 3 తెలుసుకోవాలి. ఆ కర్తలో మీరున్నారు, కర్మలో కూడా మీరు ఉన్నారు, కానీ క్రియలో మీరు ఉండరన్నమాట. కర్త అంటే చేసేవాడు, కర్మ అంటే చేయబడే పని. అంటే చేసేవాడు ఉంటాడు, చేసే పని కూడా ఉంటుందన్నమాట. నాది స్పాట్లైట్ చేస్తే ఉత్తమం మేడం. ఇక్కడ అంటే క్రియలో మాత్రము మనము ఉండమన్నమాట. అంటే ఇక్కడ ఎందుకు శ్వాసక్రియ అనే పేరు పెట్టారు అంటే, ఈ క్రియలో ఎందుకు అంటే మన ప్రమేయము ఏమీ లేదనమాట. ఆటోమేటిక్గా శ్వాస అనేది జరుగుతూ ఉంటుంది. నిజంగా ఎవరైనా ఏమైనా చెప్పగలరా, నేను శ్వాసిస్తున్నాను అని హృదయపూర్వకంగా? లేదు. ఎందుకంటే ఆ శ్వాస అనేది వస్తూ ఉంది, పోతూ ఉంది, తన ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంది. ఏదో జాగ్రత్త అవస్థలో మెలకువలో ఉన్నారో వాళ్ళు మాత్రమే నేను శ్వాసిస్తున్నాను అని చెప్పగలుగుతారు. కానీ నిద్రావస్థలో గాఢంగా పనుకుని ఉంటారు, నిద్రలో ఉంటారు మీరు. మరి అక్కడ ఎవరు శ్వాసిస్తున్నారు? అందువలన దైవ ప్రయత్నం అనేది జరిగే ప్రతి పనిని కూడా
క్రియ అన్నారు. ఇక్కడ మానవ ప్రయత్నంలో జరిగే పనులకి కర్మలు అన్నారు. కానీ శ్వాసక్రియకి ఎలా జరుగుతుంది అంటే మన శరీరంలో అనేది జరుగుతుంది అనేది మనకే తెలియదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రక్త ప్రసరణ క్రియ అని కూడా అంటాము. రక్తం ప్రసరిస్తూ ఉంది, ఆ పనిని కూడా క్రియ అంటాము. అలాగే ఆహారం తింటున్నాము, ఆకలి వేస్తూ ఉంది, ఆహారం లోపలికి వెళ్తుంది, దాన్ని కూడా ఎవరు జీర్ణం చేస్తున్నారు? అందుకే జీర్ణక్రియ అన్నారు. అంటే ఇవన్నీ కూడా దైవంతో జరుగుతూ ఉంది. అలాగే మల విసర్జన క్రియ, మూత్ర విసర్జన క్రియ అవి కూడా అంటామన్నమాట. ఇంకా మన లోపల ఎన్నో క్రియలు మనకు తెలియకుండానే జరుగుతూ ఉన్నాయి. అన్ని క్రియలకి మూలమేమి అంటే శ్వాసక్రియ. అంటే ఒక వ్యక్తి చనిపోతారు, అప్పుడు ఏమంటారు? ఆ వ్యక్తి ఉన్నాడా లేదా అని ఎలా చూస్తారు? ముక్కు దగ్గర ఇలా వేలు పెట్టి చూస్తారు, శ్వాస జరుగుతుందా లేదా అని. మళ్ళీ అంత ప్రాముఖ్యత ఇచ్చారనమాట శ్వాసకి. అంటే అప్పుడు ఆ నిర్ధారణ చేస్తారు, మన దగ్గర శ్వాస లేదు, అయిపోయింది, శ్వాస జరుగుతుంది అంటే ఆ వ్యక్తి ఉన్నాడు అని, శ్వాస ఆగిపోయింది అంటే ఆ వ్యక్తి అనేది లేదు అని, వెళ్ళిపోయాడు అని అర్థము. అంటే ఏ క్షణములోనైనా కూడా ఆ వ్యక్తి ఈ శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో, శరీరంలో జరుగుతున్నవి అన్నీ కూడా మనకు తెలిసినవి తెలియకున్నవి ఎన్నో క్రియలున్నాయి, అవన్నీ కూడా క్షణకాలంలో ఆగిపోతాయి. చూసారా? శ్వాస ఉన్నంత వరకు ఆ మనిషి జీవుడు అంటారు, శ్వాస లేదు అంటే శవము అంటారు. అంతా కూడా కంప్లీట్గా నిల్లైపోతుంది జరిగే పనులన్నీ కూడా. ఇవన్నీ అంటే అక్కడ శివుడు లేదు అంటే మనలో దైవత్వం లేదు అని, కంప్లీట్ అయిపోయింది అని. ఇంకా ఏమంటారు? చనిపోయాడు అంటారు, వెళ్ళిపోయాడు అంటారు. అంటే వెళ్ళిపోయాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడో ఒక చోట ఉన్నాడు, కానీ ఈ శరీరంలో లేడు. అంటే ఈ శరీరం అనేది ఆత్మకి ఒక తొడుగు లాంటిది. ఎంతో చక్కగా చెప్పారనమాట శ్రీకృష్ణుల వారు కూడా భగవద్గీతలో. వాసాంచి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాత సరఃపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణానాంశాన్ని సంయాతి నవాని దేహి అని చెప్పారన్నమాట. అంటే ఒక డ్రెస్ వేసుకున్నాము, ఎందుకు? ఈ శరీరానికి చలి నుండి ఉష్ణం నుండి కోసమా ఒక డ్రెస్ వేసుకుంటాము. ఆ డ్రెస్ వేసుకుంటాము అంటే 365 రోజులు కూడా ఒకే డ్రెస్లో ఉంటామా మనము? జీవితాంతం ఒకే డ్రెస్లో ఉంటామా? లేదు, అది మాసిపోయింది, చినిగిపోయింది, గలీజ్ అయింది, అప్పుడేం చేస్తాము? డ్రెస్ని మార్చుకుంటాము, ఆ పక్కన పడేసి ఇంకొక డ్రెస్ని వేసుకుంటాము. అదేవిధంగా శరీరాన్ని కూడా ధరిస్తున్నాము, అలాగే ఈ ఆత్మకి ఈ శరీరం అనేది ఒక డ్రెస్ లాగా, ఒక తొడుగులాగా అన్నమాట. మరి ఆత్మ ఎలాంటిది? ఆత్మ ఎలాంటిదంటే నైనం చింతంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యో నా శోషయతి మారుతః. అంటే ఆత్మని చంపలేము. ఇక్కడ ఒక శస్త్రం లాంటిది. అంటే అగ్ని శరీరాన్ని కాల్చేస్తుంది, కానీ ఆత్మని కాల్చలేదు కదా. అదేవిధంగా నీరు తడపగలుగుతుంది, ఆత్మకి తడపలేము, శరీరమేమో తడిసిపోతుంది. అదేవిధంగా గాలిలో కూడా ఆ శరీరాన్ని తాకుతుంది, ఆత్మ అనే దానికి తాకదు. అలాంటి శాశ్వతమైన వాళ్ళం మనము, నిత్యమైన వాళ్ళము, సత్యమైన వాళ్ళము అని ఎవరు అంటే ఆత్మ. మనమంతా కూడా ఆత్మస్వరూపులము అంటాం. ఈ శరీరం అనేది శాశ్వతంగా భ్రమలలో జీవిస్తున్నాము. ఈ శరీరానికే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు, నిద్రపోయే వరకు శరీరానికే ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ శరీరం కోసమే తప్పించిపోతా ఉన్నాము. కానీ ఆత్మ కోసము ఏ క్షణంలోనైనా కానీ మనము దాన్ని గుర్తిస్తున్నామా? లేదు. ఇంకా ఏమవుతుంది? ఎంతోమంది మనం తెలుసుకున్న తర్వాత ధ్యానానికి రండి పిలుస్తా అన్నాము, కానీ వస్తారా? మాకు సమయం లేదండి అంటారు. కానీ ఎక్కడైనా ప్రోగ్రాంలు ఉంది అంటే కానీ, ఇంకెక్కడికైనా పోవాలా అంటే కానీ పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటారు.
ఆ కిట్టి పార్టీలో ఉంటే నెలకు 4 సార్లైనా వెళ్తారు. ఇంకెక్కడన్నా ప్రోగ్రామ్‌లు యేసుకొని వెళ్తూ ఉంటారు. స్నేహితులందరూ కలుస్తారు. కానీ ధ్యానానికి అంటే మాకు సమయం లేదండి అంటారు. అందుకే పత్రిగారు ఏం చెప్పారు? రోటీ కపడా మకాన్ కోసమే ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడు కూడా తపిస్తున్నాడు. అంటే రోటీ అంటే ఆహారం కోసము, కపడా అంటే బట్టల కోసము, మకాన్ అంటే ఇంటి కోసము. ఎన్ని డ్రెస్సులున్నా కూడా సరిపోదు. ఎక్కడన్నా ఒక ఫంక్షన్ ఉంది అంటే అప్పుడు పోయి కొనుక్కొనొచ్చన్నా వేసుకుంటారు. అలాంటి కోరికలు పెరిగిపోతా ఉన్నాయి. ఇంకా ఇంకా కావాలి అంట. ఎంత ఆహారం తిన్నా కూడా తృప్తి లేదు. ఎన్నో రకాలు వెరైటీ వెరైటీ చేసుకుంటారు. కానీ తృప్తి లేదు అంటారు. అలా ఉంటుంది. ఎన్నో ఇండ్లు కట్టుకొనుంటారు. ఇంకా ఇల్లు కావాలా అంటారు. అంటే ఎవరు తృప్తి కలిగిన వాడు ఇక్కడ? 100,00,00,000 ఉన్నవాడు కాదండి తృప్తి కలిగిన వాడు. బుద్ధుడేమంటారు అంటే దీనికి సంతృప్తే సంతృప్తే పరమం ధనం అంటారనమాట. అంటే ఉన్న దాంట్లో ఎవరైతే సంతృప్తిగా ఉంటారో, జీవిస్తూ ఉంటారో వాళ్ళే ధనవంతులు. ఇంకా ఎన్ని కోట్లు పెట్టుకున్నా కూడా వాళ్ళు సంతృప్తిగా లేదు అంటే వాళ్ళు ఆత్మ స్వరూపులు అని ఇంకా తెలుసుకోలేదన్నమాట. అసంతృప్తిగా ఉన్నవాడు ఎప్పటికీ ధనవంతుడు కాలేదు అంటారు. అంటే వాడిని దరిద్రుడే అంటారు. ఎన్ని కోట్లున్నా కూడా వాడు దరిద్రంగానే జీవిస్తాడు అని. ఇలాగే మనకు తెలియకుండానే ఎన్నో జన్మలు సాగిపోతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ మనము ఏం చేస్తాము? అందరము కలిసాము. ఎందుకు కలిసాము? ధ్యానం చేయడానికి, దాని గురించి తెలుసుకోవడానికి మనం అందరూ చేరామన్నమాట. అందరూ ఇంతవరకు ముందు ఎన్నో జన్మలు తీసుకున్నారు. మరి ఆ జన్మల్లో ఏం చేశాము? కానీ గడిచిపోయినాయి. ఈ జన్మలో ఈరోజు తెలుసుకోవడానికి మనము వచ్చాము ఇక్కడికి. అంటే ఇలా ఎన్నో జన్మలు గడిచిపోయింది అంటే జన్మ పరంపరలు గడిచిపోయినాయి. ఎన్నో జన్మల్లో మనం కూడా మునిగి తేలినాము. కొన్ని జన్మల్లో శరీరానికి తృప్తి పరిచినాము. కొన్ని జన్మల్లో మనసుకి తృప్తి పరిచినాము. కొన్ని జన్మల్లో బుద్ధికి తృప్తి పరిచినాము. కానీ ఆత్మకి సంతృప్తి పరిచే పని ఎక్కడ చేయలేదన్నమాట. అందువలన జన్మ పరంపర అన్నారు. కానీ పత్రిగారు పరిచయం అయిన తర్వాత యోగ పరంపరంలోకి ప్రవేశించాము. నేను కూడా బిజినెస్ లేడీ. ఎప్పుడు కూడా బిజినెస్, పిల్లలు, ఇల్లు అనే వెంపర్లాడుతూ ఉండేదాన్ని. 2006లో ధ్యానానికి నా తమ్ముని ద్వారా నేనొచ్చాను. అప్పుడు అంటే 2006లో నేను యోగ పరంపరకి ప్రవేశం జరిగింది. ఆ యోగ పరంపర అనేది ఎంతో సులభమైన రీతిలో మనకి పత్రిగారు అందించారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎవరు మీరు అంటే ఏం సమాధానం చెప్తాము? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మస్వరూపులము అని చెప్తాము. కానీ ధ్యానంలో లేదు. అప్పుడు మన దగ్గర ఎవరిని అడిగితే ఏమంటాము? ఏం సమాధానం చెప్తాము? మన శరీరానికి ఒక పేరు పెట్టుకున్నాము. నేను ఇలాంటి వాళ్ళని, ఇలా ఊర్లో ఉన్నాను, ఇలాంటి వర్క్ చేస్తాను, ఇలా చెప్పుకుంటూ పోతాము. అంటే ఈ ఆత్మ ప్రతి ఒక్కరికి ఆత్మ నివసించడానికి ఒక శరీరం అనేది అవసరము. మనం ప్రయాణం చేయడానికి ఎలా ఒక వాహనము ఎలాగైతే కావాలనో ఆత్మ కూడా ఒక వాహనం కావాలండి. అందుకే ఈ శరీరాన్ని ఎంచుకొని జీవనాన్ని సాగిస్తూ ఉన్నామన్నమాట. అత్యంత అవసరమైన ఈ శరీరము ప్రయాణం చేయడానికి ఈ శరీరము కావాలి. ప్రతి ఒక్కరికి శరీరం ఉంది. ఆ శరీరము మనం కాదు అంటే ఒప్పుకుంటామా? లేదండి ఈ శరీరంలో నేనున్నాను, నిజంగా శరీరమే అని అంటాము. అయితే ఇంకా ఇక్కడ ఏమంటాము? నాకు తలనొప్పి వస్తుంది అంటాము అక్కడ. అంటే నేను అనడం లేదు. నేను తలనొప్పి ఉంది అనలే. నాకు తలనొప్పి వస్తుంది. ఆ 2 వర్డ్‌లకే ఆ పదాలకే ఎంతో డిఫరెన్స్ ఉందన్నమాట. నాకు కడుపు నొస్తుంది అంటాము. నాకు జ్వరం వస్తుంది. నాకు కాళ్ళు నొప్పులుంది, చేయి నొప్పులుంది అంటూ ఉంటాము. అంటే మనము శరీరం కాదు అని ఒప్పుకోవడం లేదు. ఏది వచ్చినా కూడా నాకు, నాకు వస్తుంది అని అంటాము. అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు అంటే కృష్ణ భగవానులు నా హన్యతే అన్యమానే శరీర అన్నారనమాట. అంటే ఈ శరీరం అనేది పుడుతుంది, ఈ శరీరం అనేది నశిస్తుంది. కానీ ఆత్మ అనేది ఎప్పుడు పుట్టుక లేదు, మధ్యమ లేదు, అంత్యము లేదు. అంటే ఆత్మ యొక్క తత్వాల్ని చెప్పారనమాట. ఎప్పుడూ పుట్టలేదు, ఆది నుండి అది ఉంది ఈ ఆత్మ అనేది. దీనికే ఆది మధ్య అంతరములు
లేదు. కానీ ఈ శరీరం మాత్రమే పుడుతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది. ఈ శరీరంలో కూడా 3 అవస్థలు అనుభవిస్తూ ఉంటాము. అందుకే ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తారు అంటే, బాలస్త్రావ క్రీడాసక్తః అంటే బాల్యంలో అంతా ఏమంటాము? ఆట ఆడుకొని, పాటలు పాడుకొని, కొనుసుకొని, డాన్సులు చేసుకొని, చిన్న పిల్ల కదా! వాడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఊరికే ఉండండి అని చెప్పి అలానే కాలమంతా గడిపేస్తూ ఉంటాము. అక్కడ స్పృహ అనేది మనకి లేదనమాట. ఆత్మ గురించి తెలుసుకోవాలి, తెలపాలనేదే లేదు. తెలుసుకోవాలనేది ఎక్కడ చిన్న బిడ్డకొస్తుంది. అలాంటి స్థితిలో మనం వచ్చామనమాట. అంటే అక్కడ సాధన చేయాలనే మర్చిపోయాము. బాలస్తావ క్రీడాసక్తః, తరుణస్తావ తరుణీసక్తః అంటే యుక్త వయస్సులో ఉన్నావు. ఏం చేస్తున్నావు? కోరికలు తీర్చుకోవడానికే కాలం గడిపేస్తున్నావు. కోరికలనేది ఎలా ఉంటాది? గుర్రాల్లాగా పరిగెత్తుతూ ఉంటాయి. ఒక కోరిక అయ్యింది. ఇప్పుడు ఇల్లు కావాలనుకున్నాము. ఇల్లంతా రెడీ చేసుకున్నాము. ఏదో అయిపోయింది. దానికి ఊరికే ఉంటామా? దాంట్లో మళ్ళీ అలంకారం. అది చెయ్యి, ఇది చెయ్యి, ఆ వస్తువులు, ఈ సోఫాలు, ఈ టీవీలు ఇవన్నీ కావాలని ఇంటి నిండా నింపేస్తూ ఉంటాము. అవన్నీ అయిన తర్వాత వాటన్నీ మెయింటైన్ చేసే కోసము మళ్ళీ డబ్బులు సంపాదించాలా, వాటి వెనకాల పరిగెత్తిపోతూ ఉంటాము. ఇలాగే కోరికల మీద కోరికలు తీసుకుంటూ సమయమంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఎవరు అనేది తెలుసుకునే స్పృహ కూడా ఉండదనమాట. ఇంకా ప్రౌఢ దశలో ఏం చేస్తాము? ఇంటి సమస్యల్లో చిక్కుని సతమతమైపోతూ ఉండి ఎన్నో సమస్యలుంటాయి. ఇలాగే ప్రౌఢ దశ కూడా కంప్లీట్ అయిపోతుందనమాట. ఇక్కడ అంటే వృద్ధస్థావ చింతాసక్తః అంటే వృద్ధాప్య స్థితిలో ఈ చింతనలతో అనవసరమైన ఆలోచనలతోనే గడిచిపోతుంది. ఇది జీవితం అండి. ఈ సృష్టికర్త ఏం చేశారు? ఈ జీవితాన్ని అన్నీ ఇచ్చాడు. భార్య, పిల్లలు, భర్త, చక్కటి ఇల్లు, వస్తువులు, ఉద్యోగము, అధికారము అన్నీ ఉంది. కానీ ఏదో వెలతి ఉంది. అంటే మనకు కావాల్సింది మన గురించి మనము తెలుసుకోలేకపోతున్నాము. దాన్ని తెలుసుకునే దానికే ఒక వెలతి ఉంది. మన గురించి మనం తెలుసుకోవాలంటే పత్రిగారు ఏం చెప్పారు? ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి అని 3 త్రిరత్నాలని మనకి అద్భుతంగా ఇచ్చారనమాట. ఈ 3 సాధన చేస్తేనే మనము ఎవరు అనేది నన్ను నేను తెలుసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ఇంకా ఏమవుతుంది? ధ్యానం ఒకటే చేస్తే సరిపోతుందా అంటే లేదు. ఎందుకంటే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలున్నాయి. ఎక్కడ కూడా స్వాధ్యాయం చేయండి అని చెప్పరు. కానీ కొన్ని దగ్గరలో స్వాధ్యాయం చేయమంటారు. ఇక్కడ సజ్జన సాంగత్యంతో పాటు ఎక్కడ చెప్పలేదు సజ్జన సాంగత్యం చేయమని కూడా. కానీ ఇక్కడ మన పత్రికారు ఏం చేశారు? పుస్తకాలు చదివేదానికి ఆ సంస్థలో సంబంధించిన పుస్తకాలు మాత్రమే కాకుండా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో. అందరి పుస్తకాలు కూడా చదవండి, అందరి దగ్గర కూడా ఎంతో జ్ఞానం ఉంటుంది అని చెప్పారన్నమాట. ఇంకా సత్య సాయిబాబా జీవన చరిత్ర చదువుతాము, షిరిడి సాయిబాబా సద్గురు చరిత్రను కూడా చదువుతాము. అలాగే ఇంకా ఒక యోగి ఆత్మకథ చదువుతాము, తపస్సు మహారాజు ఆ పుస్తకాలు చదివాము. ఇలా వాళ్ళంతా ఏ విధంగా జీవించారో, ఎంతో జ్ఞానాన్ని పొందారు, ఎలా జీవించారో దాన్ని మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని చదివినప్పుడు స్వాధ్యాయం చేస్తూ ఉంటప్పుడు మనకి ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతాము. ధ్యానం ఒకటి చేస్తే సరిపోదు. అందువలన పక్కన పోయే వాళ్ళకి ఆ ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటుంది, పక్కన పోతూ ఉంటుంది. మనసు పక్కన పోకుండా ఉండేందుకే ఆయన ఇంకా 2 ఏం చెప్పారు? స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఎంతో మంది మాస్టర్ పుస్తకాలు చదువుతాం. మిలారేప జీవిత చరిత్ర అనేది చాలా గొప్ప చరిత్ర అన్నమాట. ఒక మిలారేప ఒక గొప్ప సరైన శిష్యుడు దొరికాడు మార్పా అనే గురువు గారికి. అంటే మిలారేప పుస్తకాలు చదివితే తెలుస్తుంది మన పత్రికారు ఎంత కష్టపడ్డారు అని. వాళ్ళు గురువు దగ్గర శిష్యరకం చేసి వాళ్ళు ఎంత కష్టపడితే ఆ జ్ఞానాన్ని అందుకుంటారో, అలాగే పత్రికారు మనందరికీ ఆయన ఆ జ్ఞానాన్ని పంచాలని ఆయన అంత కష్టపడారనమాట. ఎంతో రౌద్రంగా ఉండేవాళ్ళు, కోపంగా ఉండేవాళ్ళు. అలాగే మిలారెప గురువు గారు కూడా ఆ మార్ప అనేవాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. కానీ ఎంతో గొప్ప గురువు దొరికారు మిలారెప్ప గారికి. గతంలో ఎన్నో చెడు కర్మలు చేశారు,
ఎంతో కష్టపడ్డారో వాళ్ళు ఒక శిష్యుడిగా ఆ మార్ప గారు చేర్చుకున్నారు, జ్ఞానాన్ని బోధించారు. ఇంకా మూడవది ఆ స్వాధ్యాయం అంటే తనను తాను తెలుసుకుంటూ జ్ఞానాన్ని అందుకుంటారనమాట. ఇలాంటి పుస్తకాలన్నీ మనం చదివినప్పుడు ఆ సజ్జన సాంగత్యం అనేది మూడవది. ధ్యానం చేయడానికి, స్వాధ్యాయం చేయడానికి ఎవరి అవసరం కూడా మనకి లేదు. కానీ వ్యక్తిగతంగా మనము ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేసుకుంటాము, పుస్తకాలు కూడా చదువుకుంటాము. ఎవరి అవసరం కూడా మనకి ఇక్కడ ఉండదు. కానీ సజ్జన సాంగత్యం చేయడానికి ఎంతో మంది అవసరం అవుతారు. ఇప్పుడు మనం ఇంతమంది ఇక్కడ చేరినాము సజ్జన సాంగత్యం చేసుకోవడానికి, ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి. ఆ జ్ఞానము ఇవ్వడము, తెలుసుకోవడము రెండు కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. ధ్యానం చేసేటప్పుడు మనకి ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. ఆ అనుభవాలు వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ అనుభవాలు అందరితో కలిసి పంచుకుంటాము. నాకు ఈరోజు ధ్యానం చేశాను, పొద్దున ఇన్ని గంటలు కూర్చున్నాను, ఇలా జ్ఞానము నాకు అనుభవాలు వచ్చాయి అని చెప్పి మనం పంచుకుంటూ ఉంటాము. అంటే ఆ అనుభవాల నుంచి ఏమవుతుంది, ఇంకొకరికి జ్ఞానం వస్తుంది. అక్కడేమవుతుంది, వాళ్ళకి ఎప్పుడన్నా ఇలాంటి అనుభవం వచ్చింది అన్నప్పుడు వాళ్ళేం చేస్తారు, అరే ఇలాంటి అనుభవాలు ధ్యానంలో వస్తుంది కదా, మనం భయపడాల్సిన అవసరం లేదు అని తెలుసుకుంటారనమాట. ఇలా చేసినప్పుడు మన జ్ఞానం కూడా మనకు ఎంతో వికసిస్తుంది, ఆ జ్ఞానం అనేది. ఇంకా తేనెటీగ ఏం చేస్తుంది, ఇక్కడ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఒక పుష్పం నుండి మకరందాన్ని తీసుకుంటుంది, స్వీకరిస్తుంది. అలాగే అన్ని పుష్పాల నుంచి కూడా తీసుకుంటుందనమాట. అంటే ఇది చేదు పుష్పమా, మంచి పుష్పమా, ఇది దీనిలో తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని చెప్పి అది అనుకోదనమాట. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎంతో కొంత జ్ఞానం అనేది ఉంటుంది. ఆ జ్ఞానం అనేది మనము సేకరణ చేస్తూ ఉండాల. దీన్నే సజ్జన సాంగత్యము అంటారు. ఇదంతా కూడా యోగ పరంపరలోకి వెళ్ళిన తర్వాతనే అసలైన నిజమైన ఆ సత్యము అనేది, జీవితము అనేది, సత్యాన్ని తెలుసుకుంటూ మన జీవితము మొదలవుతుంది. అంతవరకు ఏదో గుడ్డెద్దు చేను మేసినట్లు వచ్చామా పోయామా అని చెప్పేసి మనము భూమి మీదకి వస్తూ ఉంటాము. ఆయారాం గయారాం అని పత్రిగారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. అలాగా ఎక్కడో వెళ్తూ ఉంటుంది గుడ్డెద్దు, గుంతలుందా, వంకలుందా, ఆ కాలు పెడుతుంది తెలియదు, అలాగే నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మానవుల యొక్క జీవితం కూడా గుడ్డెద్దులాగా జీవించేశారు ఎంతో కాలంగా. ఎప్పుడైతే యోగ పరంపరలోకి ప్రవేశించారో అప్పుడు నిజమైన జీవితాన్ని మొదలవుతుంది. అందుకే ఎవరు ఆధ్యాత్మికంగా ఆ జ్ఞానాన్ని, తెలుసుకునేకి జ్ఞానానికి వస్తారో, ధ్యానం చేయడానికి, అప్పుడే వాళ్ళ పుట్టినరోజును కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారనమాట. అంటే ఇంతవరకు శరీరానికి ఏది దొరికితే దాన్ని తినిపిచ్చేస్తా ఉన్నామో, అలాగే మనసుకు కూడా ఏది అడిగితే అది అందిచ్చేస్తా ఉన్నాము. ఎంత డబ్బు కావాలన్నా కూడా మనము సంపాదించేందుకే ఎన్నో రకాల అవస్థలు పడుతున్నాము, సంపాదిస్తున్నాము. కానీ యోగ పరంపరలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, అసలైన జీవితం మొదలైనప్పుడు మన పత్రిగారు ఏం చెప్పారు, ఆ యోగ పరంపరలో కర్మల గురించి చెప్పారు. ఇక్కడ మొట్టమొదటిగా మానవుడు తెలుసుకోవాల్సింది, ఇంతవరకు ఎన్నో ఇబ్బందులు పడ్డామో, ఎంతో మందికి బాధలు పెట్టామో, మంచిది అనేది కానీ చెడు అనేది తెలియకుండా చేసేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇదే మొదటి స్టేజ్. అంటే ఆ కర్మల్లో మొదటి స్టేజ్. ఇక్కడ రెండవ స్టేజ్‌లో ఏమవుతుంది, ఏం తెలుసుకుంటాడు అంటే, ఇతరులకు మంచి చేస్తే మంచిదే జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని ఆ విధంగా అనేక జన్మలు కూడా తీసుకొనేస్తాడు. ఇలా జన్మ పరంపరలో చెడు చేసి ఉంటారు మానవులకి, జంతువులకి, పక్షులకి చేసి ఉంటారు. కానీ ఇప్పుడు చేయకూడదు, హాని చేస్తే ఆ కర్మ అంటుకుంటుంది అని చెప్పి జాగ్రత్త పడతారు. ఇది రెండవ స్థితి. ఇంకా యామతి సాగతిర్భవేత్ అంట అష్టావక్ర గీతలో కూడా మహానుభావులు చెప్పారు. అంటే నీ మతి ఎలా ఉంటుందో నీ గతి కూడా అలానే ఉంటుంది. ఇలాగే కొన్ని జన్మలు గడిచిపోతాయి. తర్వాత అక్కడ ఏం తెలుసుకుంటాము అంటే, మూడవ స్టేజ్‌లో భగవద్గీతలో ఏం చెప్పారు శ్లోకంలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనః మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోష్ఠ కర్మణి అని చెప్పారు.
అంటే ఎప్పుడు మనము కర్మల్ని చేస్తూనే ఉండాలి. మన స్థాయికి తగిన కర్మల్ని చేస్తూనే ఉండాలి. ఖాళీగా ఉండకూడదు. ఇంకా కర్మలు చేసేంత వరకు మాత్రమే నీకు అధికారం ఉంది. కానీ ఆ కర్మ ఫలితాన్ని ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే అధికారం మాత్రము నీకు లేదు అంటారనమాట. అంటే కర్మ ఫలితము నా దగ్గర ఉంది అంటున్నారు శ్రీకృష్ణుల వారు. నువ్వు చేయవలసింది చేస్తూ ఉండు, ఫలితము నీకు తప్పకుండా వస్తుంది. కానీ నువ్వు ఆశించకూడదు. నిష్కామ కర్మ అంటారు కదా, అలాగా నువ్వు చేసిన కర్మకి ఎలాంటి ఫలితము కావాల్సి ఉందో అనేది కూడా నువ్వు జడ్జి చేయవలసిన పని లేదు, ఆశించాల్సిన పని కూడా లేదు. అలాగే కర్మలు చేయకుండా కూడా ఉండకూడదు, కర్మలు చేస్తూ ఉండాల. ఇలా కొన్ని జన్మలు గడిచిపోతాయి. ఫైనల్ గా అంటే ఇంకా లాస్ట్ స్టేజెస్ లో ఏమవుతుంది, అంతిమ జన్మలు తీసుకుంటాడో అక్కడ నేను చేస్తున్నాను అంటే అక్కడ కర్తృత్వ భావనతో భావన లేకుండా ఆ కర్మలు చేయాలి. అంటే ఇక్కడ నేను చేశాను, నేనే ఈ క్లాస్ అరేంజ్ చేశాను, నేను చెప్పిన దానివల్లే వీళ్ళందరూ వచ్చారు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉంటాము. అక్కడ నేను అనేది లేకుండా చేయాలా అని చెప్తున్నారనమాట. అంటే యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయమంటారు. యోగస్థః కురు కర్మాణి సంజయం తత్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అంటే ఎలా కర్తృత్వ భావన చేయకుండా కర్మలు చేయాలని ఈ శ్లోకంలో చెప్తున్నారో అలాగే నీవు యోగ స్థితిలో ఉంటూ ఆ కర్మలు చేసినప్పుడు నీవు ఆ ద్వంద్వము నుండి బయటకు వస్తావు. లేకుంటే ఎప్పుడు కూడా ఏమంటామో ఇది నాది, అది నీది, ఇలానే రెండే చెప్పుకుంటూ ఉంటాం. ఇది మంచిది, ఇది కానిది, పనికిరాదు, పనికి వస్తుంది, ఇలాంటి మాటలే మాట్లాడుతుంటాం. అందుకే ఇక్కడ రమణ మహర్షి గారు ఏం చెప్పారు అంటే, ఇక్కడి నుండి ఇంకొక ఊరికి బయలుదేరాల. మనము ఒక ట్రైన్లో పోతా అన్నాము అనుకోండి, మన లగేజ్ని ఎవరు తీసుకెళ్తారు? మనమే తీసుకెళ్తాము. ట్రైన్ ఎక్కిన తర్వాత లగేజ్ ఒక పక్కన పెడతాము. అక్కడ ఒక మన తలపైన ఏమన్నా పెట్టుకొని మనమేమన్నా పోతామా? అక్కడ మనకేమనిపిస్తుంది, అరే నా లగేజ్ని నేను మోసుకుంటున్నాను అని అనిపిస్తుంది. కానీ అక్కడ లగేజ్ని మనం కాదు మోస్తుంది, ట్రైన్ మోస్తూ ఉంటుంది. మనం లగేజ్ని ట్రైన్ లోపల కింద పెట్టినానో మన పైన పెట్టుకుంటే కూడా ట్రైనే మోస్తూ ఉంటుంది. అక్కడ నీవు లగేజ్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలన్నమాట. అక్కడ కర్తృత్వ భావన అంటే ఇదన్నమాట. ఎక్కడ ఏది చేయాలో అదే విధంగా చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాము అనే భావనని తీసేసి ఆ కర్మలు చేస్తూ పోవాలి. కర్మలు చేయిస్తుంది ఎవరు? ఆత్మ. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? పరమాత్మ నుండి వచ్చింది. అంటే ఈ ఆత్మ అంటే పరమాత్మ చేయిస్తూ ఉన్నాడు అనే భావనతో నీవు కర్మలు చెయ్యి, అది కర్తృత్వ భావన అని రమణ మహర్షి వారు అద్భుతంగా చెప్పారనమాట. దీన్ని అర్థం చేసుకుంటే గనక కర్తృత్వ భావంతో కర్మలు ఎలా చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. ఇలాగే పత్రిగారు ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారనమాట. అంటే సారు దగ్గర ముందుగా ఉండే వాళ్ళైతే ఇంకా ఎంతో జ్ఞానాన్ని పొందారు, ఎన్నో తెలుసుకున్నారనమాట వాళ్ళందరూ కూడా. అక్కడ ఎన్నో కథల రూపంలో కూడా సార్ చెప్పేవాళ్ళు. మన చిన్న పిల్లలప్పుడు స్కూల్లో కథలు చెప్పుకునేవాళ్ళు అనమాట. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా వేటకి పోయారు అని చెప్పి చెప్పుకునేవాళ్ళం అనమాట. అక్కడ ఏమవుతుంది, మనకి 7 చేపలు తీసుకొని వస్తారు అంటే బాహ్యంగా మనము చూస్తే అక్కడ ఏమీ లేదు. అంటే 7 చేపలు ఎండపెట్టారు, అక్కడ 6 చేపలు మాత్రమే ఎండుంటుంది, ఇంకోటి 7వ చేప మాత్రము ఎండలేదు. అప్పుడు అడుగుతారనమాట, చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డివామ అడ్డం వచ్చింది అని చెప్తుందట. గడ్డివామ అడిగినప్పుడు ఎందుకు అడ్డం వచ్చావు అంటే ఆవు మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడా ఎందుకు మేపలేదు అంటే అమ్మ బువ్వ పెట్టలేదు. అమ్మ ఎందుకు బువ్వ పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చినాడు. పిల్లవాడా ఎందుకు ఏడ్చినావు అంటే చీమ కుట్టింది. అంటే చీమ ఎందుకు కుట్టావు అంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట. అంటే ఈ చీమ ఈ కథలో ఏమైనా అర్థం పరమార్థము
ఉందా అని అనుకుంటాము. కానీ ఆధ్యాత్మిక విశేషంగా ఆ పరమార్థాన్ని తెలియపరిచారు. అందుకే వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెట్టొద్దు అని చెప్పి పత్రిగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే అక్కడ వేరే వాళ్ళ విషయాల్లో పెట్టినామంటే కర్మ అంటుకుంటుంది. కాబట్టి అక్కడ ఎలా ఉండాలా? ఏదో నాకు సహాయం చేయి పెట్టు అంటే సహాయం చేసి పెట్టాలా. అంతేకాని ప్రతి ఒక్క విషయానికి తగుదునమ్మా నేను చేస్తాను నీ పనులన్నీ అని చెప్పేసి చేశామంటే అక్కడ వాళ్ళకి చేయాల్సిన పనులు మనము అడ్డుకుంటామనమాట. ఇక్కడ ఏమిటి ఆ విశేషార్థము? ఆ ఎండిపోయిన చేపలు అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అనేది మనలో ఉంది కదా! కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము వీటినన్నిటిని కూడా ఎండపెట్టవచ్చు. మన సొంతం కూడా ధ్యానం చేస్తూ చేస్తూ చేసుకోవచ్చు. ఆ ప్రయత్నాన్ని మనం చేయాలి. అంటే ఈ 6 మూలకంగా ఇంకా ఇంకొకటి ఎండలేదు కదా! ఆ చాప ఏంటి అంటే మనస్సు. మనస్సుని ఎండపెట్టడము చాలా కష్టము. ఈ మనస్సుని కంట్రోల్ చేసుకోవడాని కోసమే శ్వాస మీద ధ్యాస అని చెప్పారనమాట. ఎంతో కష్టపడితే కానీ కొంచెం కుదురుగా కూర్చోలేకపోతాము. అందుకే ఈ సృష్టి అంతా కూడా మనలో సర్వము ధారపోసాడనమాట. తన శక్తిని, తన జ్ఞానాన్ని అందరికీ సర్వ సమానంగా ఈ ప్రకృతి అనేది మనకి ఇస్తూ ఉంది. మరి ఎక్కడ మనము దాన్ని నిక్షిప్తం చేసుకోవాలా? ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని మన లోపల శరీర కణము లోపల కూడా మనము మన ఆత్మ లోపల నిక్షిప్తం చేసుకోవాలా. కానీ మనమేం చేస్తున్నాము? బాహ్యంలో వెతుకుతున్నాము. ఈ ప్రపంచంలో తనువుల మోసడి ఎద్దుల అంటే ఈ శరీరాన్ని మోసుకొని తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ భగవంతుడు కనపడతాడో అని. ఇప్పుడు చూస్తాము ధ్యానం క్లాసులకి ఎంతమందొస్తారు? దేవాలయాలకి ఎంతమంది పోతున్నారు? ఏదైనా కష్టం వచ్చిందంటే మొక్కుబడులు చేసుకొని దేవాలయానికి పరిగెత్తిపోతా అన్నారు. కానీ ధ్యానం క్లాస్‌కి రమ్మంటే ఒకడు, ఇద్దరు వస్తారు. ఇంకా ఇప్పుడు ఆంధ్రాలో అక్కడైతే తెలుగు వాళ్ళందరూ బాగా నేర్చుకునేసినారు. ఎంతోమంది కలుస్తున్నారు. ఇంకా ఈ కర్ణాటకలో ఇంకా ఇప్పుడిప్పుడే చిగురుతూ ఉందనమాట. ఏదో ఒక రోజు ఇప్పుడు కూడా అవుతుంది. అందుకే ఈ శరీరాన్ని ఎద్దులా మోస్తున్నావు. ఈ ప్రపంచంలో వెంపర్లాడుతున్నాడు ఈ మానవుడు అన్నిటి కోసము. కానీ నీలోనే ఉంది సర్వము. అంటే నీ లోపలే నువ్వు ఎప్పుడైతే నీ ప్రయాణం చేస్తావో ఆత్మ దగ్గర ఆ శక్తి అనేది ఉంది. ఆ జ్ఞానం అనేది నువ్వు వెలికి తీసినప్పుడు ఈ ప్రపంచంలో హాయిగా, ఆనందంగా జీవిస్తావు అని చెప్పేసి వేమనాచార్యుల వారు చెప్పారనమాట. ఇలా ఎంతోమంది మహానుభావులొచ్చారు. ఎన్నో విధాలుగా మనకి నేర్పిచ్చారు. ఎంతోమంది తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇంకా తెలుసుకుంటూ ఉన్నారు. తెలుసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమే ఇప్పుడు ఈ కరోనా పుణ్యమా అని జూమ్ క్లాసులొచ్చేసినాయి. పీఎంసీ వచ్చేసింది. పీసీఎస్ వచ్చింది. ఇంకా ఎన్నో మన పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఎన్నో శాఖలు, విభాగాలు దండిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా ఒక ప్రోగ్రామ్‌ను పెట్టుకున్నారు. మీకోసం అనే జూమ్ లైన్ ద్వారా మీరొక ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇలా మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాము. ఖాళీ సమయం అంతా కూడా ధ్యానానికి ఉపయోగించుకొని మనందరూ కూడా మన జీవితాలు ఆనందంగా, ప్రశాంతంగా, హాయిగా ఉండే విధంగా మనము చేసుకుంటామనమాట. నేను కూడా ఒక బిజినెస్ లేడీ అయిన దానివల్ల ఎప్పుడు కూడా బిజినెస్ అని పరిగెత్తిపోయేదాన్ని. బిజినెస్ చేయడము, ఇంట్లో పిల్లల్ని చూడడము, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేయడము, పరిగెత్తడము. పొద్దున్న లేసినప్పటి నుంచి పరిగెత్తు. ఒక సమయంలో హై బీపీ, గ్యాస్ట్రిక్ వచ్చేసింది. 2 పిల్లలు ఉన్నారు నాకు. ఆడబిడ్డ, మగబిడ్డ. మగబిడ్డకి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటే ఆడబిడ్డకి పెళ్లి సెటిల్ అయింది. తర్వాత కరెక్ట్ 1 మంత్‌కి అబ్బాయికి సెటిల్ అయింది. ఇలా ప్రతి ఒక్క నెల ఒక్కొక్క ప్రోగ్రామే జరుగుతూ ఉండే లోపల 6, 7 నెలలు దాటిపోయింది. అప్పుడు అన్నీ అయ్యింది. ఇంకా ప్రశాంతంగా షాపుని చూసుకొని, ఇంకా పిల్లల బాధ్యత అయ్యింది అనే లోపల మా అత్తగారికి హార్ట్ అటాక్ అయింది. అప్పుడు నా పరిస్థితి భగవంతుడికే తెలుసు. అలాంటి పరిస్థితిలో నేను మా తమ్ముడి ద్వారా ఈ ధ్యానానికొచ్చాను. ఆ 15 నిమిషాలు ధ్యానం చేయించాడు తమ్ముడు. అంతే. అప్పటికి నేను కనెక్ట్ అయిపోయాను. ఇది తప్ప జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఏదీ లేదు అనేది తెలుసుకున్నాను.
నాలాగే ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు అనేసి అప్పుడు ఒక సెంటర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంట్లోనే అప్పుడు నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాం 2007 జనవరి 18లో. 2014లో పిరమిడ్ కట్టించుకొని పత్రిగారి చేత ఓపెనింగ్ అయింది, ప్రారంభోత్సవము. ఇప్పటికి కూడా ఎంతోమంది వస్తున్నారు, బాగా జరుగుతూ ఉంది, ఆనందంగా ఉన్నారు. ఎన్నో కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. కానీ కొద్దిగా అయినా సమాధానంగా ఉండేందుకు పిరమిడ్ అలా ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని అందుకుంటూ హ్యాపీగా ఉన్నారు. నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకోసం గ్రూపు ఆర్గనైజర్‌కి, సరితా మేడంకి, ఇక్కడ వీక్షిస్తున్న అందరు మాస్టర్స్‌కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.